ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజలను విభజిస్తున్నాడు. వేరే మతాలకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇతర రాష్ట్రాల ప్రజలను, ఉదాహరణకు తెలంగాణ, అక్కడ తమిళనాడులో కూడా, ఇక్కడ తెలంగాణ మీద ఏ విధంగా మాట్లాడు, తమిళనాడులో కూడా వాళ్ళు హిందీ భాషకు వ్యతిరేకంగా, కొత్తగా హిందీ భాషకు వ్యతిరేకం కాదు. వాళ్ళు హిందీ భాషకు వ్యతిరేకం అంటే హిందీని బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకం. వాళ్ళ కొత్తగా బీజేపీ వల్ల వచ్చిన వ్యతిరేకత కాదు, అది స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న వ్యతిరేకత. అది 1930 కాలంలోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడే పోరాటం చేశారు. వాళ్ళు పెద్ద పోరాటం చేశారు, అది ఆగిపోయింది. ఇది కొత్తగా తమిళనాడు వాళ్ళు కొత్తగా చేస్తున్నది కాదు. వాళ్ళు బలవంతంగా తమ మీద హిందీ రుద్దడాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ కొత్తగా చేసింది కాదు. వాళ్ళకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు.